వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. కేజీబీవీ పాఠశాలలో అదనపు వసతుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జీఎస్ఆర్ ఈ రోజు సోమవారం భూపాలపల్లి నియోజకవర్గంలోని సాయంపేట మండలంలోని గోవింద్పూర్ గ్రామం వద్ద ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం కేజీబీవీ పాఠశాలలో అదనపు వసతుల నిర్మాణ పనులకు గౌరవ భూపాలపల్లి శాసనసభ్యులు శ్రీ గండ్ర సత్యనారాయణరావు జీఎస్ఆర్ గారు శంకుస్థాపన చేశారు. అనంతరం పాఠశాల విద్యార్థినులకు నోట్బుక్స్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కేజీబీవీ పాఠశాలలో అదనపు వసతుల కల్పన కోసం 38 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులను ప్రారంభించినట్లు తెలిపారు. విద్యార్థినులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని పేర్కొన్నారు. పాఠశాలలో అవసరమైన మౌలిక సదుపాయాలు, అదనపు తరగతి గదులు, వసతి సౌకర్యాలు మరియు ఇతర అభివృద్ధి పనులను నాణ్యమైన ప్రమాణాలతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈరోజు ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్, గురుకులాలు, కేజీబీబీలు విద్యా ప్రారంభోత్సవం సందర్భంగా శాంపేట మండలంలో కేజీబీబీ హాస్టల్ ఈరోజు 38 లక్షల రూపాయలతో రిపేర్ కానీ, అడిషనల్ వాష్రూమ్స్ కానీ, ఇంకా అవసరం ఉన్నటువంటి రిక్వైర్మెంట్ కొరకు 38 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ నియోజకవర్గంలో సుమారు కేజీబీబీ హాస్టళ్లకు ఒక 8 కేజీబీబీ గురుకులాలకి 80 లక్షలు, 87 లక్షలు, 38 లక్షల రూపాయలతో 8 భవనాలకు ఈరోజు మనం నిధులు మంజూరు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలంటే ఒక దృఢ సంకల్పంతో గురుకులాలకు మంచి నాణ్యమైనటువంటి కూరగాయలు డైలీ అందివ్వాలని ప్రతి సంవత్సరం టెండర్ పిలుస్తూ మెస్ ఛార్జీలు పెంచి 200% విద్యార్థులకు కాస్మోటిక్ ఛార్జీలు పెంచి గత 10 సంవత్సరాల నుంచి ఎన్నడూ పెంచలేదు. పెంచి ఈరోజు జూన్ 12 లోపు వాష్రూమ్స్ కానీ, డోర్స్, విండోస్, ఫ్లోరింగ్ ఏదున్నా కూడా రిపేర్ చేయించి ఈరోజు నోట్బుక్స్ కానీ, బుక్స్ కానీ ఇచ్చి స్కూల్ డ్రెస్సులు కూడా అందిస్తూ విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలని ఒక సంకల్పంతో నియోజకవర్గానికి ఒకటి ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా 200 కోట్ల రూపాయలతో నిధులు ఇచ్చి, ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనలే కాకుండా మోడల్ స్కూళ్ళు నియోజకవర్గంలో సుమారు 5 ఉన్నాయి. ఈ 5 మోడల్ స్కూల్లో ప్లస్ నియోజకవర్గానికి ఒకటి ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు బస్సులు ఇళ్ళకి వెళ్ళి విద్యార్థులను తీసుకొచ్చి బ్రేక్ఫాస్ట్ పెట్టి, లంచ్ పెట్టి, మళ్ళీ స్కూలు టైం పూర్తి కాగానే ఇళ్ళల్లో పడగొట్టే విధంగా సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్నుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. దీన్ని మోడల్గా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా హై స్కూల్స్లన్నీ కూడా సెమీ రెసిడెన్షియల్ చేసి ఈరోజు విద్యా వ్యవస్థలో ఒక 11,000 మందిని డిఎస్సి పెట్టి ఎడ్జిటి స్కూల్ అసిస్టెంట్లను కూడా నియామకం చేసి ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రైవేటు స్కూళ్ళల్లో చేర్పియకుండా ప్రైవేట్ స్కూళ్ళల్లో మనం పంపివ్వకుండా ప్రైమరీ స్కూల్, హై స్కూలు, గురుకులాలను ప్రీ ప్రైమరీ స్కూళ్ళల్లో చేర్పించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీన్ని గౌరవ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పేరెంట్స్ అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి మీ యొక్క పిల్లలను ప్రయోజకులు అయ్యే విధంగా చూడాలని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కనుక ఈరోజు విద్యా వ్యవస్థలో మనం కష్టపడి కూలినాలు చేసి చదివిస్తుంటాం, మన పిల్లలు ప్రయోజకులు కావాలని అదే సంకల్పం ప్రభుత్వంది. ఆ సంకల్పంలో విద్యతో పాటు క్రీడలను కూడా ప్రోత్సహిస్తూ క్రీడా యూనివర్సిటీ, క్రీడా స్కూల్స్, క్రీడా స్టేడియంస్, క్రీడల్లో రాణించిన వారికి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్లాట్లు ఇస్తూ అన్ని రకాలుగా విద్యా వ్యవస్థను పటిష్టం చేయడం జరుగుతుంది. దీన్ని అందిపుచ్చుకొని విద్యార్థులందరూ కూడా, పేరెంట్స్ కూడా మీరు ప్రభుత్వ
పాఠశాలల్లో, గురుకులాల్లో, అదేవిధంగా ప్రీ ప్రైమరీ స్కూళ్ళల్లో కూడా చేర్పించవలసిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ, విద్యతో పాటు అనేక కార్యక్రమాలు గత ప్రభుత్వము అప్పుల కుప్పగా చేసిన ఈరోజు మరి సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలని ఒక సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారు. దీన్ని సన్నబియ్యం కానీ మా విద్యార్థులందరూ కూడా ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివే మహిళా విద్యార్థులందరికీ ఉచిత బస్సు ప్రయాణం, వాళ్ళ తల్లులు ఇక్కడికి వచ్చి సండే చూసిపోవడానికి కూడా ఫ్రీగా బస్సు ప్రయాణం, చదువుతో పాటు చిరు వ్యాపారులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించి 14 సంవత్సరాలు నిండినటువంటి విద్యార్థులందరూ కూడా ఫ్రీగా రేపైతే రాబోయేటువంటి రోజుల్లో క్యాన్సర్ను నివారణ చేసేందుకు విద్యార్థులకు ఫ్రీగా టీకాలు ఇవ్వడం, వైద్య రంగంలో కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్స్, డిజిహెచ్ హాస్పిటల్స్, సివిల్ హాస్పిటల్స్, ప్రభుత్వ హాస్పిటల్ను కూడా పటిష్టం చేసి వెంటిలేటర్లు, సిటీ స్కానింగ్, ఎంఆర్ఐలతో పాటు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లను కూడా నింపి విద్యార్థులు చదువుకునేటువంటి పాఠశాలలో కూడా పరీక్షలు చేయించి ఆరోగ్యకరంగా ఉండే విధంగా మంచి ఫుడ్ తీసుకోవాలి, మంచిగా తినాలి, మంచిగా చదువుకోవాలి. ఒక గోల్ రీచ్ అయ్యేదాకా, ఒక లక్ష్యం రీచ్ అయ్యేదాకా పట్టుదలతో విద్యార్థులు కూడా చదువుకొని మీ యొక్క తల్లిదండ్రుల నమ్మకాన్ని వాము చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా, ఈ భూమికి మంచి పేరు తెచ్చే విధంగా విద్యార్థులు కూడా ఒక గోల్ రీచ్ అయ్యే విధంగా చదువుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇంకా ఏ అవసరాలున్నా తప్పకుండా మేము నెరవేరుస్తాం. ఈరోజు ఈ శాంపేట మండలంలో భూపాలపల్లి నియోజకవర్గంలో ప్రైమరీ స్కూల్స్ కానీ, హై స్కూల్స్ కానీ, గురుకులాలకు కానీ, ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా గాంధీనగర్ గుట్ట మీద పనులు ప్రారంభమైనాయి. 18 నెలల్లో ప్రారంభిస్తాం. ఈ శాంపేటలో ఉన్నటువంటి స్ట్రెంత్ను కూడా అక్కడికి తరలిస్తాం. మీకు అకామిడేషన్ విషయంలో ఎలాంటి కొరత లేకుండా, ఇబ్బంది లేకుండా కూడా చేయడం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆర్డీఓ గారు కానీ, గౌరవ సర్పంచులు కానీ, అదేవిధంగా ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, అదేవిధంగా మరి డిఈఓ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి కోఆర్డినేటర్ గారు, ప్రిన్సిపాల్, వారి బృందం, అదేవిధంగా మరి గోవిందాపూర్ గ్రామస్తులు, శాంపేట మండల నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, అధికారులు, పత్రికా మీడియా సోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.